ప్రభుత్వ మీడియాలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లకు ఇదిగో ఒక మంచి అవకాశం వచ్చింది. మన హైదరాబాద్ ప్రసార భారతి నుంచి కొన్ని సూపర్ జాబ్స్ పడ్డాయండి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ప్రభుత్వ మీడియాలో కెరియర్ ఆసక్తిగా ఉంది గదూ. అయితే ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ జాబ్ నోటిఫికేషన్లో కొన్ని చాలా స్పెషల్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నాము అంటే, ముందుగా ఈ ఉద్యోగ ప్రకటన ఏంటి, తర్వాత ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్, శాలరీలెలా ఉన్నాయి, మరి అప్లై చేసుకోవడం ఎలా, ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఈ 5 విషయాలు క్లియర్గా చూసేద్దాం. రైట్. ఇక మొదటి విషయానికి వస్తే, అసలు ఈ గవర్నమెంట్ జాబ్ అనౌన్స్మెంట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో ఈ జాబ్స్ అన్నీ ఎక్కడంటే మన హైదరాబాద్లోనే, రామాంతపూర్లోని దూరదర్శన్ కేంద్రం ఉంది కదా, అక్కడి రీజనల్ న్యూస్ యూనిట్ కోసం ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. అంటే లోకల్గా జాబ్ వెతుక్కునే వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి న్యూస్. ఇక ఈ నోటిఫికేషన్లో ఉన్న అసలు సిసలైన హైలైట్స్ ఏంటో తెలుసా? దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా కట్టక్కర్లేదు. అంతేనా, ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, ఇంతకీ ఏ పోస్టులున్నాయంటారా? మొత్తం 7 రకాల జాబ్స్ ఉన్నాయండి. ఆ 7 ఏంటో ఇప్పుడు లిస్ట్ చూసేద్దాం. ఇక్కడ చూడండి: తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, కాపీ ఎడిటర్, ఇలా 1 కాదు 2 కాదు, మొత్తం 7 రకాల రోల్స్ ఉన్నాయి. అంటే కెమెరా ముందు కనిపించాలనుకున్నా, లేదా బ్యాక్ ఎండ్లో క్రియేటివ్గా వర్క్ చేయాలనుకున్నా అందరికీ ఇక్కడ అవకాశం ఉంది. సరే, పోస్టులు చూశాం కదా, మరి వీటికి కావాల్సిన అర్హతలేంటి, జీతాలెలా ఉంటాయి, చాలా ముఖ్యమైన విషయాలు కదా. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. న్యూస్ రీడర్ పోస్ట్ ఉంది కదా, దీనికి ఫ్రెషర్స్ అయితే ఒక షిఫ్ట్కి 1875 రూపాయలిస్తారు. అదే ఒక 3 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు శాలరీ 2400 రూపాయలుంటుంది. సో అనుభవాన్ని బట్టి జీతం కూడా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, మొత్తం 7 పోస్టుల వివరాలు ఇక్కడే ఉన్నాయి. ఉదాహరణకు వీడియో ఎడిటర్ కావాలనుకుంటే ఏజ్ 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి, ఇంటర్తో పాటు వీడియో ఎడిటింగ్లో డిప్లొమా చేసి ఉండాలి, జీతం రోజుకి 1500. అలాగే ఇంకోటి చూస్తే అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్కి 25 నుంచి 50 ఏళ్ల వయసు, జర్నలిజంలో డిగ్రీ లేదా డిప్లొమా ప్లస్ 3 ఏళ్ల అనుభవం కావాలి. వీళ్ళకి ఒక షిఫ్ట్కు 2400 రూపాయలొస్తుంది. ఇలా ప్రతి పోస్ట్కి వివరాలు క్లియర్గా ఇచ్చారు. రైట్, క్వాలిఫికేషన్స్, శాలరీలు అన్నీ ఓకే, అంత బాగుందే. మరి అప్లై చేయడమెలా? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. 3 స్టెప్స్. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ నింపాలి. సెకండ్, దానికి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ జత చేయాలి. ఇక ఫైనల్గా ఆ అప్లికేషన్ను వాళ్లకు పంపించేయడమే. ఓకే, ఇక మనం చివరి ఘట్టానికొచ్చేసాం. అప్లికేషన్ పంపాలి అనుకున్నాం కదా, మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ జత చేయాలో కూడా తెలుసుకోవాలి కదా. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అప్లై చేయడానికి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. వీలైతే డైరెక్ట్గా ఆఫీస్కెళ్ళి చేత్తో ఇవ్వొచ్చు, లేదా పోస్ట్లో పంపొచ్చు. అది కాదంటే ఈమెయిల్ ద్వారా పీడీఎఫ్ ఫైల్స్ పంపొచ్చు, లేదా వాళ్ళిచ్చిన గూగుల్ ఫామ్ ద్వారా కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. చాలా కన్వీనియంట్ కదా. ఒకవేళ పోస్ట్ ద్వారా పంపాలనుకుంటే ఈ అడ్రస్ నోట్ చేసుకోండి: ది డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ న్యూస్, రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్ర, రామాంతపూర్, హైదరాబాద్, తెలంగాణ 500013. ఈ అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం లాస్ట్ డేట్ డిసెంబర్ 15, 2025. ఈ డేట్ అస్సలు మర్చిపోవద్దు. ఈ తేదీలోపే అప్లికేషన్ వాళ్లకు చేరిపోవాలి. సో వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెటర్. సో చూశారు కదా, పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్లో వాయిస్ వినిపించడానికి రెడీగా ఉన్నారా? ప్రభుత్వ మీడియాలో పనిచేయడం అంటే అది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత, ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం. ఆలోచించండి.